హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం వంకాయ పెండ్లం కూర ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఇది చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకునే రెసిపీ. ఈ కర్రీ కోసం మనం ముందుగా పెండ్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని వాటర్ వేసుకుని బాగా క్లీన్ చేసుకోవాలి. దీంట్లో చాలా జిగురు ఉంటుంది కాబట్టి కొంచెం మజ్జిగ వేసుకుని 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుందాం. ఈ కర్రీ మనకి చపాతీలోకి, రైస్ అలాగే పుల్కాలోకి చాలా రుచిగా ఉంటుంది. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత 2 కప్స్ ఆనియన్స్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకున్న పెండ్లం ముక్కలు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వంకాయ ముక్కలు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుని దానిలో కొంచెం పసుపు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడినంత కారం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మగ్గిన తర్వాత 1 కప్ చింతపండు పులుసు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకుందాం. పులుసు అంతా దగ్గరికి ఇంకిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన వంకాయ పెండ్లం కూర రెడీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, share, subscribe to my channel Ishwar Home Foods. Thank you for watching.